పరిశుద్ధాత్మదేవుడు మనందరినీ ఒక ప్రశ్న అడుగుతున్నాడండి. అదేంటంటే చెప్పమని. అదేంటంటే మొట్టమొదటిది, యూజ్ ఇట్, ఇఫ్ నాట్ యు విల్ లూజ్ ఇట్. దేవుడు ఏమంటున్నాడంటే ఉపయోగించుకో, లేదంటే కోల్పోతావు. ఇది మొట్టమొదటిదండి. దేవదేవుడు మనందరికీ చాలా అవసరం అని చెప్తూ ఉన్నాడు, ఇంక్లూడింగ్ మీ. అదేంటంటే పరిశుద్ధాత్మ వరాలు. వాట్ ఎవర్ వీ హ్యావ్, దేవుడి కృప వల్ల అది పరిశుద్ధాత్మ వరాలు అనేది అదే నిజంగా అండి. అది మనం సంపాదించుకోం. అది దేవుడి కృప ఉంటేనే వస్తుంది ఏదైనా. ఒక్కొక్కరికి ఒక్కొక్క వరాన్ని దేవాదేవుడు ఇస్తూ ఉంటాడు. దేన్ని బట్టి అంటే ఆత్మ ఫలాల ఎదుగుదలను బట్టి అని ఆల్రెడీ మనకి మన సెబాస్టియన్ ఫాదర్ గారు చెప్పారు. చాలా చక్కగా చెప్పారు ఫాదర్ గారు. దేవుడికి మహిమ చెల్లిస్తూ దేవుడు మొట్టమొదటిగా మనకు చెప్తున్నాడు ఏంటి అంటే, మన అస్వస్థతకి, మన యొక్క మనసులో ఉన్న అపోహలకి, మన మనసులో ఉన్న ఊహాలోకానికి, ఇమాజినేషన్, ఇది ఇది అంటే ఏదో ఒకటి మనం అనుకున్నాము. పరిశుద్ధాత్మ దేవుడి దయవల్ల అనుకుంటే పర్లేదండి. కానీ కొన్ని అనుకుంటాం మనం, కొన్ని ఏదన్నా పాస్ట్ లైఫ్లో అయినా, లేకపోతే ఇప్పుడైనా, లేదంటే కొద్ది క్షణాలలో అయినా ఏదన్నా మనం అనుకున్నప్పుడు ఆ ఒక వ్యక్తి గురించి అనుకుంటుండొచ్చు, పక్కనే ఉన్న భర్త గురించే అండి. భర్త ఒకవేళ ఫోన్ పట్టుకొని కూర్చున్నాడు అనుకో, ఇప్పుడు ఆయన ఏదో తప్పు చేస్తున్నాడు. అక్కడ జరిగేది ఏం లేదు. యాక్చువల్లీ ఆయనకి ఏదో పని ఉంది, ఫోన్ తీసుకొని చూస్తున్నాడు. కానీ లేదు, ఆయన ఏదో తప్పు చేస్తున్నాడు ఫోన్లో. మళ్ళీ నువ్వు నేను పట్టుకుంటే కరెక్టేనట ఫోను, కానీ భర్త పట్టుకుంటేనే ప్రాబ్లంగా ఉందట మనకి. కొద్దిసేపు భర్త మనల్ని పట్టించుకోకపోతే ఆయన ఎందుకు పట్టించుకోవట్లేదు నన్ను? అనుమానం. ప్రతి చిన్నదానికి అనుమానం పడుతూ ఉన్నాం ప్రియమైన దేవుడి బిడ్డలారా. దయచేసి దేవదేవుడు అంటున్నాడు, దేవుడి జ్ఞానం ఇలా ఉపయోగపడదండి. ప్రతిదానికి దేవదేవుడు చెప్తున్నాడు యూజ్ ఇట్. అంటే దేవుడు మనకి ఇచ్చింది జ్ఞానం, పరిశుద్ధమైన గ్రంథం. అది చదవాలని ఆల్రెడీ అక్క వాళ్ళందరూ చెప్తూనే ఉన్నారు. ప్రతిరోజు వాక్యం చదవండి, వాక్యం చదవండి, వాక్యం చదివి వాక్యం చదువుదాం, తప్పక చదవాలి. సచ్చిన బ్రతికిన మనం ఈ లోకంలో ఉందే. ఏ విధంగా అయితే ఈరోజు ఎంతమంది చూసారమ్మా షార్ట్? తప్పుగా అనుకోవద్దు, నేను ఇందాకలో పెట్టాను కదా, 1.5 minute షార్ట్ పెట్టాను, మై వాయిస్ ఓన్లీ ఫర్ జీసస్ అని. మన ఆధ్యాత్మికమైన బృందం అని మనం పిలుచుకుంటున్నాం కదా ఒకరొకరిని, ఆధ్యాత్మికమైన బృందం అని. చూసారక్క? థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. కాబట్టి మళ్ళీ ఒక్కసారి చెప్తాను, ఏమనుకోద్దు మీరు నలుగురు. అక్కడ ఏంటి అంటే పరిశుద్ధాత్మని చల్లారుస్తూ ఉన్నాం మనం అందరము. మన వాక్యంలో సెలవిస్తూ ఉన్నాము. తెస్సలోనికి రాసిన లేఖలో మనకి 5వ అధ్యాయం 16 నుండి 19 వచనాలు అక్కడ ఉంటుంది. ఇవ్వండి తండ్రి, గ్రేస్ ఇవ్వండి, గ్రేస్ ఇవ్వండి, గ్రేస్ ఇవ్వండి ప్రభు మాట్లాడటానికి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ఎస్, ఏ విధంగా అయితే అప్పట్లో అండి, ఇప్పుడు కాదు, మనకి పొయ్యిలు వచ్చేసాయి, చాలా మంచి టెక్నాలజీలో మనం బ్రతుకుతున్నాం కాబట్టి మనకి సుఖాలు ఎక్కువైపోయాయి. కాబట్టి ఈ రోజులలో ఏది చేయడానికైనా అన్ని షార్ట్కట్సే. గ్రైండర్ అని, లేకపోతే ఆ యొక్క ఫ్రిడ్జ్ అని, ఇంకా అన్నీ అండి. ఏదైనా సరే ఖరాబ్ కాకుండా అందులో పెట్టేసుకుంటే రేపు పొద్దున్న లేసి తినొచ్చు. అప్పట్లో అయితే మన వాళ్ళు అన్నీ ఫ్రెష్గా చేసుకొని తినేవాళ్ళు. లేదంటే నైట్ ఒక రైస్ మాత్రం, అప్పట్లో పంట బాగుండేది, మందులు కొట్టేవాళ్ళు కాదు, కానీ ఎరువులు ఇచ్చేవాళ్ళు మంచిగా. అప్పుడు అలా వాడుకొని వాళ్ళు తిన్నారు కాబట్టి ఆరోగ్యంగా ఉన్నారు. ఈ రోజుల్లో మనము రోగాలు కొని మరీ తెచ్చుకుంటున్నాం. ఎలాగంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని చాక్లెట్లు స్టోర్ చేసుకొని, కేకులు స్టోర్ చేసుకొని, జంక్ ఫుడ్ స్టోర్ చేసుకొని, అన్ని ఐటమ్స్ ఫ్రిడ్జ్లలో 4-5 రోజులు, వారం రోజులు స్టోర్ చేసుకొని తింటున్నాం. కాబట్టి రోగాలు వద్దన్నా వస్తాయి. అందులో ఒక కెమికల్ ఉంటుంది కదండి, ఒక పురుగు ఉంటుంది, ఎక్కువగా పులిసిపోతూ ఉంటుంది. ఆ పులిసిపోయింది మనం తిన్నప్పుడు ఒకసారి మీరు గూగుల్లో కొట్టి చూడండి, ఎంత భయంకరమో. లేదండి, నేను వారం రోజుల తర్వాత తింటాను, 10 రోజుల తర్వాత తింటాను, 3 నెలల తర్వాత కూడా తింటానండి, అయితే నేను వచ్చినాక ప్రేయర్ చేసుకొని తింటానండి అంటే అది పరీక్ష, దేవుణ్ణి పరీక్షించినట్లు. అది విశ్వాసం అంటారు. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఇది పక్కకు పెడితే ఎందుకు వంట దగ్గరికి వచ్చామంటే, అప్పట్లో పొయ్యిలు ఉండేవి, గ్యాసులు లేవు. నాకు గుర్తుందండి, నేను చిన్నగా ఉన్నప్పుడు నేను కూడా, మొన్న పుష్ప అక్క చెప్పినట్టు, నేను కూడా వెళ్ళి ఆ యొక్క మంటలలో ఆ చిన్న మా అమ్మ ఆరిపేయకుండా ఉన్న చిన్న నిప్పులు ఉండే, ఆ నిప్పుల మీద వెళ్ళి పడ్డానట. చిన్న పిల్లని దోగాడుతుంటా ఆ సమయం కదా. అప్పుడు నాకు ఇప్పటికి కూడా ఉంటుందండి మార్క్, తైపాట్లో ఇప్పటికి కూడా మార్క్ ఉంటుంది. దేవుడికి మహిమ కలుగాక. అది చూసినప్పుడల్లా నాకు గుర్తొస్తుంది నేను చేసిన తప్పు. చిన్న పిల్లలాగా ఉన్నప్పుడు మనము తల్లి తండ్రి కేర్ఫుల్గా మనల్ని ట్రీట్ చేయకపోతే ఏదో ఒకటి చేసేసుకుంటూ ఉంటాం. ఇప్పుడు దేవుడు కూడా మనకు అదే చెప్తూ ఉన్నాడు. నేను నిన్ను పట్టించుకోలేదనా నువ్వు ఇలా ఉన్నావు? లేదుగా. దేవుడు నిన్ను అడుగుతున్నాడమ్మా, నేను నిన్ను ప్రేమించలేదనా నువ్వు ఇలా ఉన్నావు? నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో నీకు తెలిసినప్పటికీ కూడా నన్ను ఎందుకు పక్కకు పెట్టేస్తున్నావు? వాక్యం చదవాలి అని తెలిసినప్పటికీ కూడా ఎందుకు నన్ను దూరం పెడుతూ ఉన్నావు?
ప్రార్థన చేయాలి అని తెలిసినప్పటికీ కూడా ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నాను అంటున్నావు? నీకు శక్తి సరిపోదు, నా శక్తి చేత నేను నింపుతా అని తెలిసి కూడా ఎందుకు ఆ యొక్క అపనమ్మకు మాటలు మాట్లాడుతున్నావు, అవిశ్వాసపు మాటలు మాట్లాడుతున్నావు అని దేవదేవుడు మనందరినీ ప్రశ్నిస్తూ, ఆ కాలంలో ఏ విధంగా అయితే వాళ్ళు ఆ యొక్క కర్రలు పెట్టి నిప్పును మండించి వంట వండేవాళ్ళు. అంటే వంట అనేది ఒక ఆ రోజు కావాల్సిన ఫుడ్ అనేది మనకు అందరికి కావాలండి. ఆరోగ్యంగా ఉండడానికి, బలంగా శరీరంగా బలంగా ఉండడానికి మనందరికి కావాలి. అవును, మనందరికీ తెలుసు. అయితే ఆ వంట ఆ యొక్క ప్రయత్నంలో ఆ వంటకి మంట లేకపోతే వంట చేయలేం. ఒక పెళ్ళైన దంపతులంట ఒక పెద్ద ఆవిడ దగ్గరికి వచ్చారంట, పక్కింట్లోనే ఉంటుంది, కొత్తగా పెళ్ళైంది. దాని తర్వాత ఆంటీ ఎలా వండాలి అని అడిగితే ఆమె చెప్పిందంట, అన్నం ఇలా వండాలమ్మా, కూర ఇలా వండాలమ్మా, టీ ఇలా పెట్టాలమ్మా, కాఫీ ఇలా పెట్టాలమ్మా, ఇంకేమేమో చెప్పిందండి అన్నీ. చెప్పిన తర్వాత అవునా ఆంటీ ఇంతేనా అని ఇంటికి వెళ్ళిందట. ఎక్స్పెక్ట్ చేయండి అందరూ, దేవుడు మనకు జ్ఞానం ఇచ్చాడు. ఇంటికి వెళ్ళి అన్నం వండుతుంది, కూర వండుతుంది, అన్నం ఉడుకుతలేదు, కూర అవుతలేదు. ఏం జరిగిందంటారు? ఎస్ మంట ముట్టించకుండా ఆమె ఏం చేస్తుందంటే అన్నం ఉడికించుదామని ట్రై చేస్తుంది. గ్యాస్ ఆన్ చేయలేదు, లైటర్తో ముట్టిలేదు. ప్రియమైన దేవుడి బిడ్డలారా, కానీ ఆనాడు మన అమ్మల కాలంలో వాళ్ళకి కండ్ల నొప్పులు వచ్చేటివి, కండ్లు కూడా పోయేటివి. ఎప్పుడంటే ఊదుడు కొట్టాలండేటివి. అప్పుడు ఆ పొయ్యిల దగ్గర ఊది గొంతు కూడా పోయేదండి. కొంతమందికి అయితే అస్తమా ప్రాబ్లం ఉంటే చచ్చిపోతారు కూడా, అవి ఊది ఆ పొగకి. కానీ వంట మాత్రం రుచిగా ఉంటుంది. దేవుడిచ్చిన న్యాచురల్ సృష్టి కదా కట్టెలు అనేది. కట్టె అనగా మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది, యేసయ్య మరణించింది స్లీవ మీద, ఆ స్లీవ కూడా ఒక కట్టె. పాత నిబంధనలో మనం చూస్తూ ఉన్నాము, ఎలీషా కాలములో ఆ గొడ్డలి పడిపోతే నీటిలో అక్కడికి పిలుస్తూ ఉన్నాడు ప్రవక్తని, సేవకుడు, అయ్యా నేను అరువు తెచ్చాను, ఉద్దర తీసుకొచ్చాను గొడ్డలిని. అయితే ఇప్పుడు ఆ గొడ్డలి ఆ నదిలో పడిపోయింది అయ్యా, చెట్లు నరుకుతూ ఉంటే. ఇప్పుడు ఎలా అంటే ఎలీషా గారు అనుకుంటాను, అక్కడికి వచ్చి ఒక చిన్న కర్ర, అంటే ఆ యొక్క చెట్టుకున్నది, ఆ మొద్దుని కట్ చేసి ఆ మొద్దు తీసుకువెళ్ళి ఆ నీళ్ళలో వేసి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ లైట్ వెయిట్ ఉన్న మొద్దు లోపలికి మునిగిపోయింది. హెవీ వెయిట్ ఉన్న గొడ్డలి, ఇనుప గొడ్డలి పైకి తేలియాడుతూ ఉంది. ఆమె నలుగా ఇది కట్టుకథ కాదు, ఇది బైబిల్లో ఉంది, ఇది నమ్మాల్సింది. మనందరి జీవితాలలో ఏదైనా సరే అండి, తేలికగా మనం అవుతున్నాము అంటే మనకి భారం ఉంది, మనం బరువుగా అనిపిస్తూ ఉన్నాం. మన పాప భారము, కుటుంబ భారము, మన జీవిత భారము, మనకి ఎన్నో భారాలు ఉండొచ్చు ఈ రోజున. కానీ దేవుడి దగ్గరకు వచ్చి స్లీవ వైపు చూస్తే ఆ బరువు తేలిక అవుతుంది. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే దేవుడు లోపలికి వెళ్ళడం అంటే ఏంటి? దానికి అర్థం, యేసయ్య మన పాపాల కోసం చచ్చిపోయాడు, యేసయ్య మన శాపాల కోసం మరణించాడు, అన్నీ కూడా సమాప్తమైనవి. అంటే స్టాయ్. ఇప్పుడు మనం తేలియాడాలి. మనం బరువుగా ఉన్నాం, అవును, మన పాపం ఉంది. అయినప్పటికీ దేవుడి కృప వల్ల మనం తేలియాడే కృపను దేవాదేవుడు ఇస్తూ ఉన్నాడు. వీఆర్ లైట్ వెయిట్ నౌ. ఎట్టి పరిస్థితుల్లో ఏ భారం కూడా మనం మోయాల్సిన అవసరం లేదు. కానీ మనం ఇంకా మోస్తున్నామంటే దానికి కారణము యేసయ్య వైపు మనం చూడట్లేము, స్లీవ వైపు మనం చూడట్లేము, స్లీవ శక్తి వైపు మనం చూడట్లేము. ప్రియమైన దేవుడు బిడ్డలారా, 1 కొరింథీ 1 అధ్యాయం 18వ వచనంలో ఉంటుంది కదండి, స్లీవ మరణము గురించిన, నశిస్తున్న వారికి స్లీవ మరణము గురించిన సువార్త అర్ధరహితమైనది నశించున్న వారికి. కానీ రక్షింపబడిచిన వారికి అది దేవుని శక్తి. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఈరోజు ఇంతమంది మనం జాయిన్ అయ్యామంటే అది దేవుడి కృప, దేవుడి యొక్క వాస్తవ్యం, దేవుడి యొక్క చిత్తము, దేవుడి యొక్క అభిష్టం. ఇందులో మనం ఏం చూడాలంటే పరిశుద్ధాత్మ ప్రేరణ, పరిశుద్ధాత్మ పిలుపు. నీకు నాకు ప్రేయర్ కాల్లో జాయిన్ అవ్వక ముందు ఒక అలర్ట్నెస్ వచ్చింది, చూసారు? 6:30 అయిందా టైం? 6:20 అయిందా? 6:30 అవుతుందా? 6:45 అయిందా? 7 అయిందా? 7:30 లోపు జాయిన్ అవ్వాలి కదా, నేను 7:10 లోపు జాయిన్ అవ్వాలి కదా. అమ్మో పని అయిపోయిందా, జాయిన్ అవ్వాలి అని కొంతమంది పరిశుద్ధాత్మ ప్రేరణకి విధేయించి జాయిన్ అవుతే, కొంతమంది మీ మనుషుల కోసం జాయిన్ అయ్యాం. ఉన్నట్టుగా మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్ముడు. వామ్మో, నేనే జాయిన్ అవ్వకపోతే ఎట్లా? నేనే చెప్తున్నాను అందరి కోసం, నేనే జాయిన్ అవ్వకపోతే ఎట్లా? నేనే వాళ్ళని అంటున్నాను, నేనే జాయిన్ అవ్వకపోతే ఎట్లా? అంటే ఒకరిని పోల్చుకుంటూ జాయిన్ అవ్వడం, ఇది పరిశుద్ధాత్మ ప్రేరణ కాదు, ఇది ఈవిల్ ప్రేరణ. వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో, పక్కింటోళ్ళు ఏమనుకుంటారో, ఎనికింటోళ్ళు ఏమనుకుంటారో. వామ్మో, ఆమె తెలుసు గ్రూప్లో, ఆమె ఏమనుకుంటుందో ఏమో, నన్ను జాయిన్ చేసినావా? జాయిన్ అవ్వకపోతే ఎట్లా?
ఇదంతా దేవుడికి మహిమ లేదు. ఇదంతా దేవుడికి మహిమకరంగా లేదు. ఇదంతా మహిమకరంగా లేదండి. నా జీవితం, నీ జీవితం దేవుడికి మహిమకరంగా ఉండాలంటే ప్రతి క్షణం దైవ పిలుపు, ప్రతి క్షణం దైవ పిలుపు, ప్రతి క్షణం పరిశుద్ధాత్మ పిలుపు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఆ పిలుపుని అంగీకరిస్తే స్వస్థత వస్తుంది. ఆ పిలుపుకి విధేయత చూపిస్తే విడుదల ఉంటుంది. రోజు దేవుడు పిలుస్తున్నాడు. మనలో కంపారిజన్ మైండ్ ఎక్కువగా ఉంది. తీసేసుకోవాలని దేవుడు చెప్తున్నాడండి. వాళ్ళు ఉన్నారా, వీళ్ళు ఉన్నారా, ఇంకెవరు ఉన్నారు, ఇదంతా వద్దు. కానీ నీ పక్కన, నా పక్కన, ఇంకెక్కడో కుటుంబ సభ్యులు అవన్నీ వద్దు. కానీ ఒక్కటే, నా యేసయ్య నాతో ఉన్నాడా? ఉంటే ఏం చెప్తున్నాడు? ఉంటే ఆత్మల రక్షణ కొరకే మాట్లాడతాడు దేవుడు. సెల్ఫ్గా అంటే నీ అనేది విధానం గురించి దేవుడు మాట్లాడు. నేను బాగుండాలి, నేనే ప్రార్థన చేసుకోవాలి, నేనే బాగుండాలి, లేదంటే నా జీవితం నాకు జాలే, ఇంకెందుకులే అని అనుకునేటోళ్ళ గురించి దేవుడు మాట్లాడతాడు. అమ్మా, నేను వాళ్ళ గురించి ఏం మాట్లాడతాను. దేవుడు అంటున్నాడు, ఎవరు ఏం విత్తుతారో అది కోసుకుంటారు. అది దేవుడికి విడిచిపెడతారు. అది మనకి సంబంధం లేదండి. కానీ దేవుడు బాధపడేది ఎందుకంటే, నేను నిన్ను నియమించుకుంది ఎందుకో తెలుసా? సునీత అంటే ఈరోజు జాయిన్ అవుతున్నారని పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించున్నాడు. మేబీ అప్పుడప్పుడు జాయిన్ అవుతున్నట్లుంది. దేవుడికి మహిమ కలుగాక. ఈ రోజే ఆ బిడ్డ నోరు తెలిసి ఎందుకు ప్రార్థన చేయాలి? నిన్నటి రోజు దేవుడు ప్రేరేపణ ఇచ్చాడు. ఆమె చేయకపోయినా నువ్వు అడిగి చేయమని చెప్పన్నాడు. ఎవరు? సునీత ఆంటీని. కానీ ఎందుకు చూసరికి సునీత ఆంటీ ప్రేయర్ చేసేది. షాక్ అయిపోయాను నేను. ప్రియమైన దేవుడు, ఇది పరిశుద్ధాత్మ పిలుపు అంటే. రెస్పాండ్ అవ్వడం. ఎప్పుడు? పరిశుద్ధాత్మ ప్రేరణ వస్తున్నప్పుడు మనం రెస్పాండ్ అవ్వడం. అన్నీ అయిపోయిన తర్వాత రెస్పాండ్ అవుతానంటే పరిశుద్ధాత్మ దేవుడి యొక్క గ్రేస్ టైం. ఒక్కొక్కసారి ఇన్ హీస్ టైం ఆయన కాలంలో, ఆయన గడియలో, ఆయన సమయంలో కార్యాలు జరుగుతాయి. గర్భఫలమైనా అయిండొచ్చు, జాబ్ అయినా అయిండొచ్చు, అది ఏదైనా అయిండొచ్చు. నీకే నాకే ఇప్పుడు ఈ రోజును చూస్తున్నాం కాబట్టి మనం ఏమనుకుంటామంటే, వామ్మో నాకెందుకండి జాబ్ రావట్లేదు, నాకెందుకండి గర్భఫలం ఉండట్లేదు, నాకెందుకండి భర్త మారట్లేదు, ఎందుకండి కుటుంబ సభ్యులు ఇలా ఉన్నారని మనం ఆలోచిస్తూ ఉంటాం. కానీ ఇన్ హీస్ టైం దేవుడి ప్రణాళిక చొప్పున ఎప్పుడైతే మనం ఆ యొక్క దీవెనను పొందుకుంటామో ఇట్స్ లైక్ డబల్ ఫోర్త్. ఆమేన్ హల్లెలూయా. అనేకులకు దీవెనకరంగా సంపూర్ణంగా ఉంటుంది ఆ దీవెన. ఆమేన్ హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుడి బిడ్డలారా, మనమందరం గుర్తుపెట్టుకుందాం ఈ సమయంలో. అదేంటంటే, యూజ్ ఇట్, ఇఫ్ నాట్ యూ విల్ లూజ్ ఇట్. అంటే దేవాదేవుడు నీకు నాకు ఏమిచ్చాడో, ఎందుకు ఈ గ్రూప్కి పిలిచాడో మనందరికీ తెలుసు. మొట్టమొదటిది విజ్ఞాపన ప్రార్థన, రెండవది వాక్య పరిచర్య. అయితే ఒకటండి, పరిశుద్ధాత్మ దేవుని నేను అడుగుతున్నప్పుడు, నేను పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించిన విధంగా ప్రార్థన చేస్తూ ఉన్నాను, అయిపోతుంది. ఆ సమయంలో ఒక అక్క నాకు మెసేజ్ చేశారు, జోష్న దేవుడు నాకు ఇట్లా ప్రేరణ ఇస్తున్నాడు, ప్రీస్టులు పిలుద్దాం గ్రూప్లలోకి అని. ప్రియమైన దేవుడు బిడ్డలు, మీరు నమ్మని నమ్మకపోండి, దేవుడు నాతో అదే మాట్లాడాడు. మీ గ్రూప్లో మన గ్రూప్లో చాలామందికి వాక్యం తెలియదు, వాక్యం తెలుసని ఊహలో బ్రతుకుతున్నారు, నాకు తెలిసిందే ఊహ అని బ్రతుకుతున్నారు. కానీ పరమరహస్యాలు తవ్వడానికి ప్రయత్నం చేయట్లేరు. దివారాత్రములు దేవుడి యొక్క వాక్యమును ధ్యానించువాడు ధన్యుడు అని, దాని తర్వాత ఏటి ఒడ్డిన నాటిన ఆ యొక్క పచ్చని చెట్టు వలె అతను అన్ని కార్యములలో విజయము బడుస్తాడు. ఆమేన్ హల్లెలూయా. అన్ని కార్యములలో, ఒక కార్యంలో కాదు, అన్ని కార్యములలో. కానీ ఇది చెప్పడం వేరు, మనం చేయడం వేరు. అందుకే దేవాదేవుడు చెప్తూ ఉన్నాడు మనందరికీ, విజయాన్ని మనం పొందాలంటే పరిశుద్ధాత్మదేవుడు మనలో ఉండాలి. అది పరిశుద్ధమైన వాక్యం మాత్రమే చేస్తుంది. మనలో ఉంటే వాక్యం ఉండాలి. వాక్యం దగ్గరికి ఎందుకు వస్తున్నామంటే, ఆ కట్టెలకి ఏ విధంగా అయితే అమ్మవాళ్ళు మన నాన్న కాలంలో, మన తాత, మన ముత్తాతల కాలంలో, వాళ్ళు ఆది కాలంలో అయితే ఒక రాయి ఇంకో రాయికి రాజేస్తే మంట పుట్టింది. కానీ ఇప్పుడు ఈ కాలంలో మనం అందరం చూస్తాం, టెక్నాలజీ ఎక్కువ వచ్చేసింది. కానీ అప్పుడున్న అగ్గిపెట్టెల కాలం గురించి కొంచెం మనకు అందరికీ తెలుసు. చిన్న అగ్గిపుల్ల అడవిని కాల్చేస్తుంది. ఆమేన్ హల్లెలూయా. చిన్న అగ్గిపుల్లకి అంత శక్తి ఉంది మంటకి. నీలో నాలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడికి ఇంకెంత శక్తి ఉందో తెలుస్తుందా మనకి? ప్రపంచాన్ని మొత్తము ఆవరించి ఉంది దేవుడి ఆత్మ. సొలొమోను జ్ఞాన గ్రంథం 1:7. అది అందరినీ ఒకటిగా ఐక్యపరచుచున్నది. ఆమేన్ హల్లెలూయా. అందరినీ ఒకటిగా ఐక్యపరిచేది దేవుడి ప్రేమ. లేదు అందరూ వేరు అని చెప్పేది ఈవిల్ స్పిరిట్. నా వాళ్ళు అనుకునేది దేవుడి ప్రేమ. నాది వీళ్ళందరూ నా వాళ్ళు అనుకునేది ఏంటి అని అంటే, అది దేవుడి యొక్క ఐక్యత, పరిశుద్ధాత్మ గుణగణం, యూనిటీ. కానీ డిస్యూనిటీ అది ఈవిల్ స్పిరిట్. నేను వేరు, వాళ్ళు వేరు, వాళ్ళెవరో నేనెవరో, ఈ గ్రూప్ ఎవరిదో, జాయిన్ అయితే లేకపోతే లేదు, అది నీ ఇష్టమమ్మా, నీ ఇష్టమయ్యా.
కానీ నువ్వు ఒకటి గుర్తుపట్టు, ఈ గ్రూప్కి నిన్ను ఎవరు పిలిచారు? పరిశుద్ధాత్మ దేవుడు అని నీ నోటితోటి నువ్వు చెప్పావు కదా తల్లి, నీ నోటితో నువ్వు చెప్పావు కదమ్మా, నీ నోటితోటి నువ్వు చెప్పావు కదయ్యా. మరి ఇప్పుడు ఏమైంది ఆ దాహము? ప్రియమైన దేవుడు బిడ్డలారా, మనందరికీ దేవదేవుడు చెప్తూ ఉన్నాడు, ఆనాడు ఏ విధంగా అయితే వాళ్ళు చిన్న అగ్గిపుల్ల రాజేయగానే ఒక కట్టె కొంచెం అది తగిలినా తగిలకపోయినా మనం ఏం చేస్తామంటే న్యూస్ పేపర్ తీసుకొచ్చేస్తాము, లేదంటే ఆ కాలంలో ఉన్న చెట్లవి ఎండిపోయిన ఆకులు తీసుకొచ్చేస్తాము. ఎందుకంటే తొందరగా మంట రగులుకుంటుందని. ఆమె అలియా ఎందుకు? ఎండిపోయిన ఆ యొక్క ఆకులలో ఏం చూస్తున్నాం మనం? అది ఎండిపోయిందండి. అంటే లైట్ వెయిట్, తొందరగా రగిలించబడుతుంది. ఆమె అలియా కట్టె మొద్దుగా ఉంటుంది, గట్టిగా ఉంటుంది, అస్సలే కదలదు. పచ్చిగా ఉంటే ఇంకా కష్టమవుతుంది, మండదు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఎండిపోయిన కట్టెలు తొందరగా మండుతాయి. ఆమెనలియా ఎండిపోయిన ఆకులు తొందరగా మండుతాయి. ఆమెనలియా ఎందుకంటే మరలా చిగురించడానికి. ఆమెనలియా మరి ఒక కట్టె, ఒక ఎండిపోయిన చెట్టు, ఒక చిన్న మొక్కలు లేదంటే చిన్న ఆకులే దేవుడి యొక్క సృష్టిలో ఇంత గొప్పగా పనిచేస్తుంటే, ఒక కట్టె పెట్టగానే ఇంకో కట్టె పెట్టగానే ఆ యొక్క కట్టె మండి అయిపోయేలోపు, మంట చల్లార్చేలోపు ఇంకో కట్టె తీసుకొచ్చి మనం పొయ్యిలో పెట్టినప్పుడు అది మళ్ళా దానితో ఉన్న ఇంకో దానికి రగిలించబడి అది సహాయం చేసుకుంటూ ఉన్నాయి ఇంకో కట్టెతో. అంటే ఒక కట్టె దగ్గర లేదు లేదు లేదు, నా అగ్ని నీతో పంచుకొని, నాకు సపరేట్ అగ్ని ఉంది, నీకు సపరేట్ అగ్ని ఉంది, పో పక్కన ఉన్న ఇంకో పొయ్యిలోకి పో, పక్కన ఇంకో సంఘంలో పో, పక్కనే ఉంది కదా ఇంకో గ్రూప్, అందులో పో. ఈవిల్ స్పిరిట్ పక్కనే ఉందిగా, పో. కథోలిక శిశవ కొంచెం దూరంగా ఉందిగా, 2 కిలోమీటర్లు ఉంది, నడవలేవు దివ్యసప్రసాద నాదుని తీసుకోవడానికి, ఏసైని లోపల తీసుకోవడానికి. పక్కనే ఉందిగా డినామినేషన్, ఎప్పుడు సౌండ్ వస్తూ ఉంటాయి. పక్కనే ఉంది కదా డినామినేషన్, పక్కనే ఉంది కదా అని ఎలకమ్మా. దేవుడు పక్కన కూడా ఉండడు, నీ పక్కన నా పక్కన. చెప్పి అలసిపోతున్నాడు దేవదేవుడు సత్యం గురించి. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఏ విధంగా అయితే ఆ ఒక కట్టెకి రగిలించబడిన మంట అది చల్లారక ముందే ఇంకో కట్టె మనం పెట్టినప్పుడు దానికి రగిలించబడుతుంది. ఈరోజు ఈ వాక్యం నువ్వు పొద్దున ఎప్పుడో 1.5 minute నీ జీవితంలో నేను 24 గంటలు దేవుడికి సమయాన్ని ఇస్తున్నాను ఎవరికైనా చెప్పుకో, దేవుడికి తెలుసు, అది నాకు చెప్పకు. కానీ ప్రియమైన దేవుడు బిడ్డలారా, దేవుడు ఏమంటున్నాడంటే 1.5 minute నీకు సమయం లేదు చూడడానికి. మళ్ళీ ఏమైనా అంటే మనం అందరం ఏమంటున్నాం, అమ్మ నా గురించి చెప్పట్లేదు, నేను గ్రూప్లో జోసెఫ్ అనేటి ఫాదర్ వాక్యమైనా సరే, ఇంకెవరి బిడ్డల వాక్యమైనా సరే ఏమంటున్నా, వినాలండి అందరి వాక్యము, నాతో సహా, జ్యోతకతో సహా, నిర్మలకతో సహా, మిగతా ఉన్న బిడ్డలందరూ ఏమంటున్నామంటే వినాలమ్మా, విగ్రహారాధన చేయొద్దు. వేర్ యువర్ విగ్రహారాధన, వేర్ ఈజ్ యువర్ హార్ట్ దెన్. మనం ఏం విత్తుతామో అది కోస్తాం. అది ఏ రూపంలో అయినా సరే, ఏ మాట రూపంలో అయినా సరే, ఏ చేత రూపంలో అయినా సరే. ప్రియమైన దేవుడు బిడ్డారా, అందుకే పరిశుద్ధాత్మదేవుడు ఇవన్నీ చూస్తున్నాడు కాబట్టి ఒక్కొక్కసారి మనల్ని నిందల గుండా, అవమానాల గుండా, హింసల గుండా ఎందుకు తీసుకెళ్తావు అంటే, నువ్వేం విత్తావు అది కోస్తున్నావు, అనుభవించుమా, దాని తర్వాత పైకి లేపుతానులే పర్లేదు అంటాడు. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డారా, ఒక కట్టెని ఇంకో కట్టెకి హెల్ప్ చేసి అది మంటను తీసుకో అమ్మా అని షేర్ చేస్తుంది కదా. మన క్రైస్తవుల్లో దేవుడు అంటున్నాడు ప్రేమ షేర్ చేయమని, ఐక్యతను పంచుకోమని, అనురాగాన్ని పంచుకోమని, ఆప్యాయతను పంచుకోమని. ప్రియమైన దేవుడు బిడ్డలారా, తప్పుగా అనుకోకండి అమ్మా. నేను 2 బిడ్డలకి మెసేజ్ చేశాను నిన్న నైట్ మొన్న నైట్. ఇద్దరికేనా ప్రభా? ముగ్గురికి ఎస్లో ముగ్గురికి మెసేజ్ చేస్తే 2 రెస్పాండ్ అయ్యారు. ఒక బిడ్డ అయితే కామ్గా ఉండిపోయింది, బాబు తిట్టుకుందో ఏమో. అమ్మ విధేయత చూపించాలి రా, గిట్లా మాట్లాడుతున్నాడు దేవుడు, గ్రూప్లో జాయిన్ అవ్వండి అక్క, దేవుడి వాక్య పరిచయ గిఫ్ట్ ఉంది మీకు అని అంటే, ఆ తల్లి ఏమని చెప్తుందంటే, నేను ఎవరిని బ్యాడ్ చేయట్లేదమ్మా, ఎందుకంటే పేరు కూడా నేను చెప్పాను కాబట్టి. ఆ తల్లి గ్రూప్లో లేదు. ఆ తల్లి ఏమని పెడుతుందంటే మెసేజ్, జోష్న ఐ డోంట్ నో వాట్ యూ థింక్, నాకు అర్థం కావట్లేదు నువ్వేమో అర్థం చేసుకున్నావు నా గురించి. మొట్టమొదటి ప్రశ్నే తప్పు. నాకు అర్థం కావట్లేదు నువ్వేం అర్థం చేసుకున్నావు అని అంటుంది ఆ బిడ్డ. పరిశుద్ధాత్మ ప్రేరణ లేకపోతే నువ్వు గ్రూప్లో కూడా లేవు, నాకేం సంబంధం? లక్షలు అడిగానా నిన్ను, కోట్లు అడిగానా నిన్ను, నేను నీకు ఎందుకు మెసేజ్ చేయాలమ్మా? నేను పెట్టింది ఏంటి అక్కడ? పరిశుద్ధాత్మకు అవిధేయత చూపించకపోతే వాక్య పరిచయం దేవుడు గొప్పగా వాడుకుంటా అని చెప్తున్నాడక. దయచేసి ఒక్కసారి జాయిన్ అవ్వక ఈవినింగ్ ప్రేయర్ వల్ల అని ఆ బిడ్డకి పెడితే ఆ బిడ్డ అనింది, యూ డోంట్ నో వాట్ ఐఎమ్ డూయింగ్. నాకు 2 పిల్లలు ఉన్నారు, నాకు భర్త ఉన్నాడు, పొద్దున జపమాల ప్రార్థన చేసుకుంటాను, పొద్దున 8 గంటలకు చేస్తాను, ఇంకో ప్రేయర్ కాల్ ఉంటుంది, సాయంత్రం అడరేషన్కి వెళ్తాను, మాస్కి వెళ్తాను, ఇటు వెళ్తాను అటు వెళ్తాను. I didn't ask you that what you are doing right. I am telling you that what Holy Spirit want you to do it.
పరిశుద్ధాత్మ దేవుడు నీకేం చెప్పాలి అనుకున్నాడు నా ద్వారా నీకు చెప్పాడు. బిడ్డల ద్వారా వాక్యం ద్వారా నీతో మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత మళ్ళీ ఏం చేస్తామంటే లేదు ఈ మాట మాట్లాడింది పరిశుద్ధాత్మ దేవుడు కాదు. అందుకే మనం ఎందుకు ఎదగలేకపోతున్నామంటే ఆధ్యాత్మికంగా నువ్వు ఏదైతే నేను నీకు ఇచ్చానో అది ఉపయోగించుకో, లేదంటే కోల్పోయే ప్రమాదం ఉంది. ముందుగానే దేవాదేవుడు చెప్తూ ఉన్నాడు. ఏమిచ్చాడట మనకి దేవుడు? ఆత్మని. అందుకే కదండి ఇందాక పాట పాడుకున్నప్పుడు మనము ఒకటి ధ్యానించుకున్నాం, మీకు గుర్తుందో లేదో? నా ప్రాణమా నా ధ్యానమా నా ఊపిరి నీవే యేసయ్యా. జీసస్ ఈజ్ అవర్ బ్రెత్, ఈజ్ అవర్ లైఫ్. ఎవరైతే విశ్వసిస్తారో యేసయ్య నా శ్వాస అని కంటిన్యూస్గా దేవుడు మాట్లాడతాడు. కంటిన్యూస్గా ఒక్క క్షణం కూడా విడిచిపెట్టాడు దేవుడు. నిజం చెప్తున్నానండి, ఒక్క క్షణం కూడా దేవాదేవుడు మనల్ని విడిచిపెట్టాడు. విడిచిపెడితే చచ్చిపోతాం, విడిచిపోతే నశించిపోతాం. నిద్రలో కూడా విడిచిపెట్టట్లేడు దేవుడు. కునుకు లేకుండా ఉన్నాడు. కీర్తన గ్రంథం 121 అధ్యాయం అనుకుంటాను. నిద్రపోట్లేడు యేసయ్య మన కోసం. కునికి పాటలు పడట్లేడు మనలాగా. మనం నిద్రపోతున్నా మన పక్కనే ఉండి చూస్తూ ఉన్నాడు. నా బిడ్డ దగ్గరికి ఎవ్వరు రావద్దు, ఏ సాతానుగాడు రావద్దు. అంధకారపు శక్తులతో మనం పోరాడుతుంది ఈ లోక వ్యక్తులతో కాదు. నేను మాట్లాడుతుంది పరిశుద్ధాత్మ దేవుడి గురించి. నేను మాట్లాడుతుంది అక్క దేవుడికి విధేయత చూపించమని దేవుడు చెప్తున్నాడు. అక్క దయచేసి జాయిన్ అవ్వక్క అని చెప్తుంది. ఆ బిడ్డ అంటుంది, ఎవరు చెప్పారు నేను నీకు ప్రార్థన నేను ప్రార్థన చేసుకోవట్లేరు అని ఆ వాయిస్ మెసేజ్లో లేదు. వన్ థింగ్ షీ టుక్ మీ రాంగ్. పరిశుద్ధాత్మ ప్రేరణ లేదు ఆమెలో అని నేను చెప్పలేదు. షీ టుక్ మీ రాంగ్. నీలోనే ఉన్నాడా అమ్మ పరిశుద్ధాత్మ దేవుడు, నాలో లేడనుకుంటున్నావా? ఐ డిడెంట్ సే ఎనీథింగ్ కదా. నేను అసలు అవేమి జడ్జెస్ మాటలు ఏం మాట్లాడలేదు. దేవుడికి విధేయత చూపించాడు అని చెప్తున్నాడు అక్క అన్నాను నేను. ఒక బిడ్డ మంచిగా రెస్పాండ్ అయింది. జోష్న నువ్వు చెప్తున్నావంటే పరిశుద్ధాత్మ ప్రేరణ లేకుండా చెప్పవమ్మా. 24 గంటలు గ్రూప్ కోసం అడరేషన్ చెప్పదు, గంటలు కూర్చుంటావు. అది మాకు తెలుసు. దేవుడికి మహిమకరం కాక నేను అర్థం చేసుకుంటాను తల్లి, కానీ నాకు శక్తి సరిపోతుంది ప్రార్థన చేయి. ఇదెట్లా ఉంది మాట? అదేమో పుండు మీద కారం చల్లినట్టుంది. నేనేమన్నాను? నీకు తిట్టానా కొట్టానా? రాస్తున్నావు అమ్మ వాక్యం. నిన్ను అడుగుతున్నాడు దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించిన వాక్యాన్ని నేను ఇచ్చాను, రాస్తున్నావా వాక్యం? ఎందుకు రాయట్లేవు? మరి స్వస్థత ఎట్లా అడుగుతున్నావు? విధేయత లేదండి నా దగ్గర, కానీ విడుదల కావాలండి. నేను వినడండి, కానీ విగ్రహారాధన చేయొద్దండి. గ్రూప్లో అందరు విగ్రహారాధన చేస్తున్నాను, నేను తప్ప. నేను ఒక్కదానే విగ్రహారాధన చేస్తలే. ప్రియమైన దేవుడు బిడ్డారా, ఆ బిడ్డ పెట్టిన తర్వాత నేను అనుకున్నాను, చొప్పు తీసుకొని కొట్టుకోవాలి ప్రభు. నా ఉన్నది మానవ దృక్పథం చెప్తున్నా తల్లి, తప్పుగా అనుకోద్దు. చొప్పు తీసుకొని కొట్టుకోబుద్ది అవుతుంది ప్రభు నాకు. ఎందుకు చెప్పావు నువ్వు అన్నా నేను. బిహోల్డ్, ఆగు, సమయం పడుతుంది, అర్థం చేసుకోవడానికి సమయం పడుతుంది. నువ్వేమైనా ఊరికి పిలవగానే వచ్చేసావా ఇంటి పరిచర్యలోకి? పిచ్చిదానిలాగా నువ్వు కూడా ఉన్నావు కదా. ఎన్నిసార్లు పిలిచా నిన్ను? నువ్వు పలికావా? 30 ఏళ్ళ నుండి నువ్వు పలికావా? 27 ఏళ్ళకు పలికావు నువ్వు. ఆ బిడ్డ కూడా కొంచెం టైం పడుతుంది. ఆ బిడ్డ తరపు నుంచి ఆలోచించు. ఎప్పుడు 24 గంటలు నీ తరపు నుంచే ఆలోచిస్తావా? ఆ బిడ్డ ఆత్మ కాదా? నువ్వు మాత్రమే ఆత్మవా? ఆ బిడ్డ నా బిడ్డ కాదా? నువ్వు మాత్రమే నా బిడ్డవా? నీతో మాత్రమే నేను మాట్లాడుతున్నాను. గర్వం నీకెందుకు? అణుచుకో. దేవుడు నాతో మాట్లాడిన మాటలు. ఆమె దృక్పథం నుండి నేను ఆలోచించాలట. ఆమె దృక్పథం ఏంటి? 38 సంవత్సరాల నుండి ఒక రోగి పక్షవాతంతో బాధపడుతున్నాడు. అదేంటి అంటే ఎవ్వరు లేరు, ఒంటరివాడు. యుద్ధము చేస్తున్నాడు ఈ ప్రపంచంతో. తనకున్న వ్యాధితో యుద్ధము చేస్తున్నాడు. ఆ సందర్భంలో యేసయ్య వెళ్ళాడు. 38 సంవత్సరాల నుంచి ఒక్కరు కూడా వచ్చి సహాయం చేసేవారు లేరు అని బాధపడ్డాడు, కృంగిపోయాడు. గాయాలున్నాయి, ఒంటి నిన్న గాయాలు, అంతకన్నా ఎక్కువగా హృదయంలో గాయాలున్నాయి. ఆ బల్లెపు పోట్లు కనబడట్లేవు బయటికి. మనందరి ముఖాలే కనబడతాయి కదండి అందరివి, కానీ హృదయంలో ఎన్ని గాయాలు ఉన్నాయో ఎవరికి అర్థం కాదు. ఎక్సెప్ట్ హూ ఇన్స్పైర్డ్ బై ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ జ్ఞానంతో ఆలోచించే బిడ్డలకు మాత్రమే అర్థమవుతుంది ఆ బిడ్డలు గాయాలతో మాట్లాడుతున్నారా, ఏ దృక్పథంతో మాట్లాడుతున్నారని. దేవుడిస్తే తప్ప ఆ కృప రాదు. ఎందుకంటే వామో ఇది నా ఓన్గా చెప్పట్లేనండోయ్. హెబ్రీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయం 12వ వచనము. దేవుడి వాక్కు సజీవమైనది, చైతన్యవంతమైనది, 2 అంచుల ఖడ్గము కంటే పదునైనది, జీవాత్మల సంయోగ స్థానము వరకు, కీలు మధ్య చేరు వరకు అది వెళ్తుంది. మానవుడి యొక్క హృదయంలంతరి ఆ యొక్క మాటలను, ఆలోచనలు బయటికి తీసుకొచ్చి చూపిస్తుంది. ఇది హోలీ స్పిరిట్ అంటే ఇదండి. ఎందుకు వాళ్ళని
తెగదెంపుకోలు చేసుకోవాలని కాదు, లేదంటే అవమానపరచడానికి కాదు, లేదంటే నేను గొప్ప వాళ్ళు తక్కువ అని చూపించడానికి కాదు, కానీ వారి కోసం ప్రార్థించడానికి దేవుడు చూపిస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఇంకా అది అయిపోయిన తర్వాత ఇది అంతా దేవుడు మాట్లాడిన తర్వాత నేను అనుకున్నాను, ప్రభువా నా మిస్టేకే, తప్పే ప్రభువా, ఇప్పుడు ఏం చేయమంటావని. బ్లెస్ హర్ అక్క, గాడ్ బ్లెస్ యూ. నువ్వు ఏ బాధలో ఉన్నావో నాకు తెలియదు, కానీ సారీ, బై మిస్టేక్లో నేను విధేయత చూపించాలని చెప్పి ఉండొచ్చు, కానీ నాకు అట్లా పరిశుద్ధత దేవుడు ప్రేరేపించబట్టే చెప్పానక్క, బట్ సారీ, బట్ మిమ్మల్ని హర్ట్ చేస్తుంటే నన్ను మన్నించండి. గాడ్ బ్లెస్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. ఇఫ్ యూ వాంట్ ఐ విల్ సెండ్ ద స్క్రీన్ షాట్. నీకు స్క్రీన్ షాట్ కావాలంటే, నేను బయట ఒకలాగా లోపల ఒకలాగా ఉన్నాను అని నీకు అనిపిస్తే స్క్రీన్ షాట్ కావాలంటే నాకు మెసేజ్ చేయి, నీకు పంపిస్తాను. ఆమె ఎవరో కూడా నీకు చెప్తాను పర్సనల్గా, మళ్ళీ పబ్లిక్ చేయదు దాన్ని, ఎవరిని కూడా పబ్లిక్ చేయమని దేవుడు మనల్ని పిలవలేడికి. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఒక కట్టె ఇంకో కట్టెకి అంత సహాయం చేస్తుంది. నోరు లేదు, దానికి స్పర్శ లేదు, మొద్దులాగా లేం, మనం దేవుడి బిడ్డల్లాగా ఉన్నాం. మరి మనం ఎంత సహాయం చేసుకోగలగాలి? మనలో ఎందుకు స్వస్థత అవ్వదు ఒక్కొక్కసారి అని అంటే, ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఆనాడు ఆ యొక్క వ్యాధిగ్రస్తుడు 38 సంవత్సరాల నుంచి ఒంటరి వాడైపోయాడు. యేసయ్య వచ్చాడు, నీకు స్వస్థత కావాలా అని మాత్రమే అడిగాడు. నోటిటండి, ఇది మనందరికి కావాలి. మనందరికీ గాయాలు పోవాలి అంటే ఈ వాక్యం కావాలి. అదేంటంటే బయట గాయాలు కాదు, లోపల అంతర్గతంగా గాయాలు ఉన్నాయి కదా, అవి పరిశుద్ధాత్మ చేత ప్రతిరోజు స్తుతిస్తూ ప్రార్థిస్తూ దేవుడి యొక్క సన్నిధిలో ఎక్కువగా గడిపితే తప్ప, యేసయ్య రక్తంలో మనల్ని మనం కడుక్కుంటే తప్ప మన వల్ల అవ్వదండి. అమ్మ వాయిస్ వస్తుంది, జీసస్, ప్రైజ్ జీసస్. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డారా, థ్యాంక్ యూ లార్డ్. ఎక్కడున్నాను ప్రభువా? ఎస్ లార్డ్. కాబట్టి మనం అందరము కూడా మన యొక్క ముద్దుల్లాగా దేవుడి యొక్క వాక్యానికి రెస్పాండ్ అవ్వకుండా ఉండొద్దు. మనలో జీవం ఉంది, బ్రెత్. యేసయ్య ప్రాణం మనలో ఉంది, యేసయ్య ప్రాణం మనలో ఉంది. ఇది మనకి ఈరోజు అర్థమవుతే రేపు మనం మరియ తల్లి గురించి ఒక గొప్ప రహస్యాన్ని తెలుసుకోబోతున్నాం. ఇట్స్ అన్బిలీవబుల్. ఇది ప్రాటెస్టెంట్స్ వాళ్ళందరికీ కూడా ఫ్యూజ్లు మొత్తం ఎగిరిపోతాయి, అంత లోతైన సత్యం అది. మేబీ దానికి సిద్ధపాటేమో ఈ రోజున, నాకు అంత టైం దేవుడు ఇవ్వలేదు కాబట్టి, ముగించాలి కాబట్టి ఇప్పుడు ఈ సమయంలో. కాబట్టి ఆ యొక్క వ్యాధిగ్రస్తుడు 38 సంవత్సరాల నుంచి ఏ విధంగా అయితే బాధపడుతున్నాడు, నువ్వు నేను కూడా ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నావు దేవుడికి తెలుసు, మనకు తెలీదు. దేవుడు అంటూ ఉన్నాడు, నన్ను నాతో ఏమన్నా చెప్పాలా, నాతో ఏమన్నా మాట్లాడాలా, ఏదన్నా ఉందా, నాకు సమర్పించు. యేసునాథుని తిరు హృదయానికి సమర్పించుదామండి, దేవుడు చూసుకుంటాడు. మనుషుల హృదయానికి మనం సమర్పించట్లేదు, యేసయ్య హృదయానికి మనం సమర్పిస్తున్నాం. ఈ జూలై నెల మొత్తం, ఈ 7 నెలలు ఎలా బ్రతికామో పక్కకు పెడదాం. వెనుకున్న వాటిని మరిచి ముందున్న దాని కొరకు నేను పరుగు పందాన్ని ఇదిగో పరిగెడుతూ ఉన్నాను అని పౌలు గారు అంటూ ఉన్నాడు. దయచేసి ముందున్న దాన్ని చూద్దామండి. భవిష్యత్తు దేవుడికి తెలుసు, మనకి తెలీదు, ఎవ్వరికి తెలీదు, భవిష్యత్తు దేవుడికే తెలుసు. కాబట్టి దయచేసి దేవుడి వైపు చూద్దాం. ఆ వ్యక్తి ఎస్ ఆర్ నో, ఆన్సర్ ఇదేనా కాదా? అమ్మ ఒక ప్రశ్న అడుగుతాను, మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. నిన్ను ఒక ప్రశ్న అడిగాను తల్లి, ఈరోజు నువ్వు చర్చికి వెళ్ళావా? ఈ ప్రశ్న నిన్ను అడిగాను తల్లి, నువ్వేం చెప్తావు ఆన్సరు? చెప్పుమా. గాడ్ బ్లెస్ యూ. ఎస్ మా, వెళ్తే వెళ్ళామని చెప్తావు, లేకపోతే లేదని చెప్తావు. అయితే ఇప్పుడు నువ్వు నాకు మెసేజ్ చేసావు, నేను నీకు మెసేజ్ చేశాను, బిడ్డలు ఎవరైనా మనకు మెసేజ్ చేశాను అనుకో, వాళ్ళు ఇలా మెసేజ్ చేస్తారు. ఎలా అంటే, ఆరోగ్యం ఎలా ఉంది, అంతా బాగానేనా, లేదంటే చర్చికి వెళ్ళావా ఇలా, లేదంటే తిన్నావా ఇలా, లేదంటే ఏదైనా అనారోగ్య సమస్య ఉందా, ప్రార్థన చేయాలా, ఇలా ఏదైనా కొట్టే కట్టే తెచ్చేలాగా ఒక ప్రశ్న అడుగుతారు వాళ్ళు. దానికి మన ఆన్సర్ ఏమని ఉండాలంటే, అమ్మ బాగానే ఉన్నాను, లేదంటే బాగా లేదు, ఇది ఒకటి ఆన్సర్. చర్చికి వెళ్ళావా అంటే వెళ్ళాను, అదే ఆన్సర్. కానీ వాళ్ళకి లోతైన గాయాలు ఉన్నాయా లేదా అని అర్థం ఎలా చేసుకోవచ్చు అంటే, పరిశుద్ధాత్మ దేవుడి జ్ఞానం వల్ల ఒక్కటే పసిగట్టండి. ఎవరిని తక్కువ చేయడానికి కాదు తల్లి, ఎవరి మీద మనం ఏలడానికి, అధికారంగా ఉండడానికి కాదు. వాళ్ళ బలహీనతని అర్థం చేసుకున్నప్పుడు మనము వారికి బలాన్ని చేకూర్చాలని దేవాతి దేవుడి యొక్క పరిశుద్ధాత్మ దేవుని అడగాలి. వారి మీద పరిశుద్ధాత్మతో ఆ బిడ్డను నింపు ప్రభా, పరిశుద్ధాత్మ శక్తిని ఆ బిడ్డ మీకు దించు నాయన. యేసు రక్తాన్ని ఆ బిడ్డ మీకు ప్రోక్షిస్తున్నాను ప్రభా, యేసు రక్తంలో ఆ బిడ్డ కడగా బడినగా నాయన, పరిశుద్ధమైన నీ రక్తంతో ఆ బిడ్డ యొక్క కుటుంబాన్ని ముద్రిస్తున్నాను నాయన. జకరియా 2:5 ప్రకారం బిడ్డ చుట్టూరని అగ్ని కంచ వేయ బడినిగా కన తండ్రి అని ఈ యొక్క బలమైన వాక్యాన్ని ఎత్తిపట్టి ప్రార్థించుటకు దేవాదేవుడు ఆ బిడ్డ బలహీనురాలు అయిపోతుందని దేవాదేవుడు నీకు నాకు చెప్తాడు. కానీ మనలో చాలామంది మీ పరిశుద్ధాత్మ ప్రేరణ వల్ల రెస్పాండ్ అవుతే బాగానే ఉంటుంది, కానీ గాయాలతో రెస్పాండ్ అవుతాం. గాయాలతో ఎస్ ఆర్ నో అని చెప్పాలి. ఆ బిడ్డ నేనేమడిగాను,
అక్క విధేయత చూపించక్క దేవుడు పిలుస్తున్నాడంటే, నేను రోజు చర్చికి వెళ్తున్నాను, రోజు అడరేషన్ చేపలకి వెళ్తున్నాను, నాకు 2 పిల్లలు ఉన్నారు జోష్న, అదేది వంట వండుతున్నాను, నాకు మళ్ళీ మీ ప్రేయర్ కాల్ అయిపోయిన తర్వాత, ఈ ప్రేయర్ కాల్ కోసమే అండి నేను ఆ అక్కని ఇన్వైట్ చేసింది, అది అయిపోయిన తర్వాత నాకు ఇంకొక ప్రేయర్ కాల్ ఉంది అంటే ప్రియమైన దేవుడు బిడ్డలారా, షీ వాంట్ టు ప్రూవ్ హర్ సెల్ఫ్. తనకి తానుగా తన ఏంటో ప్రూవ్ చేసుకోవాలని ఆశపడుతుంది. మనం అందరం ఆ ప్రయత్నం చేస్తామండి, తప్పులేదు, మనుషులం కదా. నీకు నీవుగా నీ భర్త ఏదైనా ఒక ప్రశ్న అడిగినప్పుడు నీకు నీవుగా ఒకటి ప్రయత్నం చేస్తావు కదా. ఏంటి అంటే, ఇదిగో నేను అక్కడికి వెళ్తున్నాను, ఇక్కడికి వెళ్తున్నాను, ఇంకెక్కడికి వెళ్తున్నాను, నీకేం తెలుసు నా బాధలు, నువ్వు తెలిసి తెలియక మాట్లాడతావేంటి, నీకేం తెలుసా నా బాధలు అని ఆయన ఉన్నది ఒక ఆలోచన అయితే అండి, మనం ఇంకో 2-3 మాటలు మాట్లాడతాం. ప్రియమైన దేవుడు బిడ్డలారా, కాబట్టి దయచేసి ఆలోచించుదా, వాళ్ళు ఎందుకు అట్లా రెస్పాండ్ అవుతున్నారంటే, భర్త వల్ల, పిల్లల వల్ల, కుటుంబ సమస్యల వల్ల, లేదంటే ఎవరైనా అనడం వల్ల, అయితే ఇంకేదైనా ప్రాబ్లమ్స్ వల్ల, అనారోగ్య సమస్యల వల్ల డిప్రెస్ అయిపోయి ఉంటారండి, ఒత్తిడిలో ఉంటారు. మనం 38 సంవత్సరాల నుంచి ఏ విధంగా అయితే వ్యాధి పీడితులు ఉన్నాడో అట్లా ఉంటారు వాళ్ళ యొక్క స్టేట్లో. అలా ఉన్నప్పుడు మనం వెళ్ళి స్వస్థత కావాలా, ఎట్లా ఉన్నావు అని అడగానే ఫ్లాష్ బ్యాక్ మొత్తం చెప్తారు, అడిగింది ఈ క్షణం గురించి. కానీ వాళ్ళు జీవితంలో ఏమేం చేస్తున్నారో అవన్నీ చెప్తారు. దానికి అర్థం ఏంటంటే వాళ్ళు గాయంతో ఉన్నారు. ఇప్పుడు మొన్నటి రోజున 3-4 నాకు మెసేజ్ చేశారు, మా భూమి, ఇంకా కొంతమంది అక్క వాళ్ళు ఉన్నారు, పేర్లు చెప్పాలని ఆశపడట్లేదు, ఏమనుకోద్దు, మళ్ళీ పేర్లు హైలైట్ చేస్తుంది అంటారో ఏమమ్మ, థ్యాంక్ యూ. కాబట్టి అక్క వాళ్ళు ఏమని మెసేజ్ చేశారంటే, నాకు జోష్న నువ్వు ఓకేనా, ఏమని చెప్పాలా అన్నారు. అక్క ఐఎమ్ ఓకే అక్క, బాగానే ఉన్నారు, మీరు అందరూ ప్రార్థన చేస్తున్నారు కదా అక్క నా కోసం అని. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఇది ఓకే, కానీ నా పుట్టుపోత్రాలు మొత్తం లేదు నేను బాగాలేను, మా అమ్మ ఇలా ఉంది, మా నాన్న ఇలా ఉన్నాడు, మా ఆయన ఇలా ఉన్నాడు, నా చుట్టూరా ఉన్నారు ఇట్లా బాధ పెడుతున్నారండి, మా అత్తమామ ఇదండి, మా అమ్మ నాన్న ఇదండి అని వాళ్ళ పుట్టుపోత్రాల గురించి మాట్లాడుతున్నామంటే, అంటే వారు చేసిన ప్రయత్నాలు మొత్తం మనలో గాయాలుగా మిగిలిపోయాయి. ఈ గాయాలు ఇప్పుడు మనం తీర్చుకోలేకపోతున్నాం. ఈ గాయాలని దేవదేవుడు తీసేయడానికి సిద్ధంగా ఉన్నాడు. వాక్యం అనే విడుదలని దేవదేవుడు మన కళ్ళ ముందు పెట్టాడు. బైబిల్ అండి. ఏ వ్యక్తి కూడా అంత లోపల అంతరంగంలో ఉన్న స్వస్థత ఇవ్వాలంటే కేవలం పరిశుద్ధాత్మ దేవుడు వల్లే అవుతుంది. సూటిగా మాట్లాడితే తప్ప, దేవుడి ఆత్మచేత. వాక్యం మాట్లాడాలని కాదు, కానీ అసలు ఈరోజు నేను ప్రిపేర్ అయిందమ్మా, ఒక 1 పేజ్ నేను రాసుకున్నాను మరియతల్లి గురించి. పరిశుద్ధాత్మ దేవుడు అసలు ఇది చెప్పొద్దు ఇప్పుడు అని అన్నాడు. ఏది ప్రిపేర్ అయిందంతా గాయాల గురించి మాట్లాడమంటున్నాడు. 38 సంవత్సరాల నుంచి గాయాలతో ఉన్నామా మనం? 30 సంవత్సరాల నుంచి గాయాలతో ఉన్నామా? పట్టించుకునేవారు లేరని యేసయ్య అంటున్నాడు. అదంతా మర్చిపోమా. నేను నీ దగ్గరికి వచ్చి ఇప్పుడు వాక్యంలో మాట్లాడుతున్నాడు. నీకు స్వస్థత కావాలా? ఒక మాట చెప్పు, అయ్యా నాకు స్వస్థత కావాలి, నాలో ఉన్న గాయాలు తీసేయ్యా ప్రభువా అని ఒక్క మాట చెప్తే తప్పకుండా దేవుడు స్వస్థత ఇచ్చి పంపిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడికి మహిమ చెల్లిస్తూ, అందుకే అండి మనం అందరం కూడా ఆ యొక్క పొయ్యిలో ఉన్న ముద్దు వలె ఉండడానికి, ఆ యొక్క కోనేటి వద్ద ఉన్న అస్వస్థతలో ఉన్న బిడ్డ గాయాలతో బ్రతుకుతూ ఉన్నాడు. ఎంతోమంది మాట్లాడడం, ఎంతోమంది సహాయం చేయలేని పరిస్థితిలో ఉన్నాడు. కొట్టే తెచ్చేలాగా షార్ట్ కట్గా స్వీట్గా మాట్లాడే కృప దేవుడు ఇవ్వడం ఎప్పుడు జరుగుతుందంటే, కేవలం అంతర్గతంగా స్వస్థత అయినప్పుడు. అప్పుడు పరిశుద్ధాత్మదేవుడు ఎట్లా మాట్లాడతాడంటే, యూ కెనాట్ ఎక్స్ప్లెయిన్. నువ్వు ఎక్స్పీరియన్స్ చేసిన అనుభూతి, నువ్వు నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్న అనుభూతి, నువ్వు నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్న ఆనందము, నువ్వు నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్న హృదయంలో ఉన్న సంతోషము అసలు ఎదుటి వ్యక్తికి చెప్పినా అర్థం కాదు. అంటే వాళ్ళు అంటున్న మాటలు యేసయ్య డాలు తీసుకొచ్చి పక్కకు పెడితే ఎట్లా ఉంటుందంటే, అన్నీ గుచ్చుకుంటుంటాయి డాలుకి. నీ హృదయం వరకు, నా హృదయం వరకు రావు. ఎందుకు తెలుసా? మన హృదయాన్ని బాధ పెట్టే మాటలు ఎవరు మాట్లాడినా కూడా, నేను నీతో మాట్లాడినా, నువ్వు నాతో మాట్లాడినా, అది రాకుండా దేవాదేవుడు డాలుని ఉపయోగిస్తున్నాడు. డాలు ఈజ్ ఈక్వల్ టు హోలీనెస్, పరిశుద్ధత అని కీర్తనాకారుడు మనతో చెప్తూ ఉన్నాడు. దేవుడు మనతో చెప్తూ ఉన్నాడు. పవిత్రతయే నీకు నాకు డాలు, మన పరిశుద్ధతయే దేవుడు మనకిచ్చిన పరిశుద్ధత యేసయ్య రక్తంలో. అందుకే ప్రతిరోజు కడుక్కోవడం. ఎట్లా అండి? రక్తం అంటే వాక్యం చదవాలి. మనం వాక్యం ఎక్కువగా చదవాలి, వాక్యం ఇంకా చదవాలి.
ఈరోజు ఉపవాసం ఉన్నావు తల్లి, నువ్వు దేవాదేవుడు 30 60 100 దేవాదేవుడు నిన్ను దీవిస్తున్నా అని చెప్తూ ఉన్నాడమ్మా. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. అందరూ నిన్న శుక్రవారం రోజు ఉంటే నువ్వు ఈ రోజున నా దేవుడు జూలై నెల మొత్తం నన్ను కాపాడాడు. ఆగస్టు నెలలో ఒక్కరోజు నేను ఉపవాసం ఉంటాను. దేవుడు పేరు కూడా రివీల్ చేశాడు. లెటర్ స్టార్ట్ విత్ జే. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్ అలియా. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్ అలియా. జే లెటర్ స్టార్ట్ విత్ చాలామంది ఉన్నారు. అదేవిధంగా థ్యాంక్ యూ జీసస్. ఎస్ లార్డ్. ఒక్కటే అమ్మ చివరిగా పరిశుద్ధాత్మదేవుని ఆల్మోస్ట్ 2-3 వారాలు అయిందనుకుంటా అండి. గ్రూప్లో ఇట్లా ఎవరైనా ఏదైనా బాధపడుతున్నారని పరిశుద్ధాత్మదేవుడు చెప్పినప్పుడు నేను దేవుని ఒకటే అడుగుతాను, ఏమైందయ్యా నీ వాగ్దానం? ఒక్కరిని 1000 మందిని చేస్తా అన్నావుగా, మర్చిపోయావా? ఈ పిచ్చిదాన్ని చూసి వాళ్ళని దీవిస్తావా? లేదుగా. నీ దీవెన గొప్పది. ఈ పిచ్చిదాని ద్వారా నువ్వు ఎట్లా దీవిస్తావు? దీవించవట్లా. ఈ పిచ్చిదాన్ని చూస్తే ఈ పిచ్చిదాని ముఖం చూస్తే ప్రభువా నా భర్తకే ఇష్టం ఉండదు. ఇక గ్రూప్ మెంబర్కి ఎట్లా ఇష్టం ఉంటుంది ప్రభువా? నాకు తెలుసు. షార్ట్ చూడలేదు, వాక్యం వినలేము, మళ్ళీ మేమంటాము విగ్రహారాధన చేయొద్దని, మళ్ళీ మేమంటాము ఇదిగో వాక్యం ఎవరు చెప్పినా వినాలని, ఎవరైనా వినాలి, ఎవరైనా చేయాలి, వాక్యమే దేవుడు అని చెప్తాం ప్రభు. అందరము మేము వాక్యపరిచయం చేస్తున్న వాళ్ళము, వింటున్న వాళ్ళము అందరం, కానీ మేమే విగ్రహారాధన చేస్తున్నాం. ఇది చేస్తున్న మాకు స్వస్థత ఎట్లా వస్తుంది ప్రభు? రాదు కదా. కాబట్టి ప్రియమైన దేవుడి బిడ్డలారా, యూజ్ ఇట్. ఇఫ్ నాట్ యూ విల్ లూజ్ ఇట్. పరిశుద్ధాత్మ అగ్ని చల్లార్చబడకుండా ఉండునుగాక మనలో. ఆమేన్ హల్లెలూయా. పునీత పౌలు గారు తిమోతి దగ్గరికి వచ్చి అంటూ ఉన్నాడు, ఐఎమ్ లేయింగ్ మై హ్యాండ్స్ ఆన్ యూ. నేను నీ మీద హస్త నిక్షేపణ చేయడం ద్వారా పరిశుద్ధాత్మ శక్తి చేత నీ యొక్క హృదయంలో ప్రజ్వలింపబడునుగాక. ఆమేన్ హల్లెలూయా. హృదయం మీద చేయబెట్టుకోమా, ముగిస్తున్నాం. పరిశుద్ధాత్మ శక్తి చేత మనమందరం నింపబడి ఉన్నాము. ఆమేన్ హల్లెలూయా. అపోస్తల కార్యం 1:8 ప్రకారం పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుందరు. ఆమేన్ హల్లెలూయా. ఎవరికో మోకాలు నొప్పమ్మా, దేవాదేవుడు స్వస్థపరిచినాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్ హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ యూ జీసస్. వి అడోర్ యూ జీసస్. ఎవరికో గొంతులో మంటగా ఉంది, తింటున్నప్పుడు పోవట్లేదు, దేవుడు స్వస్థపరిచినాడు. ఆహార నాళాన్ని దేవాదేవుడు స్వస్థపరిచినాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్ హల్లెలూయా. మీకు గొంతు దగ్గర నుంచి విపరీతంగా పుట్ట వరకు నొప్పి ఉందండి, దేవాదేవుడు స్వస్థపరిచినాడు. ఆమేన్ హల్లెలూయా. అయితే నాకు దేవుడు చూపించిన ఒక దర్శనం అండి, బలపరిచిన దర్శనం. ప్రభువా ఏమైపోతున్నాం మేము? 3.5 సంవత్సరాలైంది నువ్వు మాట ఇచ్చి గ్రూప్ని దీవిస్తా అన్నా, బిడ్డలందరినీ ఆశీర్వదిస్తా అన్నా. ఎక్కడున్నాం ప్రభువా మేము? నువ్వు ప్రపంచానికి వెలుగుగా మమ్మల్ని మారుస్తా అన్నా. అపోస్తల కార్యములు అండి, అపోస్తల కార్యములు 13:47 ఉన్నదిన్నట్టుగా చెప్తున్నా, మెచ్చుకోవద్దు నన్ను దయచేసి, కానీ ఉన్నదిన్నట్టు చెప్తున్నా. ప్రతిరోజు మన గ్రూప్ కోసం ఎత్తిపట్టే వాక్యం 2 వాక్యాలు. అపోస్తల కార్యములు 11:21. మీకు ఇష్టం అనిపిస్తే రాసుకోండి. అపోస్తల కార్యములు 11:21. దేవుడి హస్తము వారికి తోడై ఉండెను కనుక అనేకులు విశ్వసించి ప్రభువు వైపుకి తిరిగిరి. మనుషుల వైపు తిరగలే. ఈ గ్రూప్ ద్వారా దేవుడు అనేకుల్ని ప్రభు వైపు తిప్పుకుంటున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. అన్యులని ప్రాటెస్టెంట్ సహోదరు మనల్ని కూడా కథోలిక శిశు వైపు తిప్పుతున్నాడు. యేసునామమున తిప్పబడును గాక అనేకులు. ఆమేన్. రెండవది అపోస్తల కార్యములు 13:47 ప్రకారము దేవుడు మాకు ఈ ఆజ్ఞ ఇచ్చినాడు, అన్యులకు మేము వెలుగైనటకును ప్రపంచమంతటికి మేము మార్గముగా ఇదిగో రక్షకులుగా ఉండుటకు. ఆమేన్ హల్లెలూయా. ఈ 2 వాగ్దానాలతో పాటు పరిశుద్ధాత్మని లూకాసు వార్త 1:35 ప్రకారం పరిశుద్ధాత్మ నాపై ఉన్నది, సర్వోన్నతుని శక్తి నన్ను ఆవరించినది, దేవుడికి నేను జన్మనిస్తాను, దేవుడు నాలో ఈరోజు పుడతాడు. ఆమేన్ హల్లెలూయా. ఈ 3 వాగ్దానాలు ఎత్తిపట్టి ప్రతిరోజు ప్రార్థన చేయాలి గ్రూప్ మీద. ఒకవేళ మీరు ఇది నా కుటుంబం, ఇది నా తల్లి, ఇది నా బిడ్డలు అని ఎప్పుడైతే నువ్వు హృదయపూర్వకంగా స్వీకరించి మనమందరం చేస్తామో, గొర్రె పిల్లలు తప్పిపోరు. గొర్రెల కాపరి ఒక్కరు ఉండొద్దు. ఈ గ్రూప్కి ఒక్కరు లేరు, చాలామంది ఉన్నారు. దట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. తప్పిపోతే దట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ. తప్పిపోతే దేవుడు ఎందుకంటే కృపనిచ్చేశాడు కాబట్టి ఆల్రెడీ. మళ్ళీ కృప వెంట కృప, అనుగ్రహం తర్వాత అనుగ్రహం ఇచ్చిన తర్వాత కూడా ఏంటి ప్రభు నువ్వు ఇలా చేస్తున్నావు అంటే దేవుడు అంటాడు, యూజ్ ఇట్. ఇఫ్ నాట్ యూ విల్ లూజ్ ఇట్. ఉపయోగించుకో, లేదంటే పోతుంది ఉన్నది కూడా. ఇంతకుముందు అక్క వాళ్ళు వాక్యం చెప్పారు కదా, ఉన్నవాళ్ళని ఉపయోగించుకోవాలి, లేదంటే ఉన్నవాడికి అధికంగా ఇవ్వబడుతుంది, లేనివాడికి ఉన్నది కూడా తీసేయబడుతుందని ఏసునామములో కొట్టేస్తున్నాడు. ప్రభా మా అందరికీ ఉన్నదానికంటే ఇంకా 100 రెట్లుగా ఏసునామములో ఆత్మఫలములతో ఆత్మవరములతో ఏసునామములో మేము దీవించబడుదుముగాక. ఆమేన్ హల్లెలూయా. ఆ దర్శనం ఒకటి మాట, ఆ దర్శనం నేను చూసింది ఏంటంటే, మరియ తల్లి అండి ఎంత పెద్దగా ఉందో,
దేహము. మరియ తల్లి నిజంగానే చెప్తున్నాను, ఐ నెవర్ ఎక్స్పీరియన్స్ ఇన్ మై లైఫ్ టిల్ నా, ఇప్పటి వరకు నేను ఎక్స్పీరియన్స్ చేసింది. ఆ రోజు అడరేషన్ షాప్లో నేను ఎక్స్పీరియన్స్ చేసింది. ఆ రోజు ఏ రోజు ప్రభా గుర్తు చేయ ప్రభా. ఎస్ లార్డ్, ఎస్ లార్డ్, ఎస్ లార్డ్. ఏ రోజు ప్రభా, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అమ్మ ఏ రోజు కాదు, నిన్ననే ఎస్, నిన్న శుక్రవారం కదా, ఎస్ నిన్న శుక్రవారం. ఒక అక్క నాకు మెసేజ్ పెట్టింది, జోష్న ఈరోజు ఉపవాసం ప్రార్థన చేద్దామని నువ్వు అన్నావు కదా, ఎంత మిరాకిల్స్ నువ్వు చూస్తావో చూడు తల్లి అని ఆ బిడ్డ నాకు మెసేజ్ చేసిందండి. నేను అనుకున్నాను, గ్రూప్ నుంచి మెసేజ్ చేసింది, తల్లే నన్ను దీవించిందని. ఆమె అక్క అని పెట్టాను నేను. బిలీవ్డ్ ఇట్ డన్, జరిగింది. ఎంత పెద్ద మిరాకిల్ తెలుసా అండి. పొద్దున వెళ్ళి అక్కడ కూర్చుంటే అడరేషన్ చాపల్లో దివ్యమైన బలిపూజ అయిపోయిన తర్వాత నిద్ర వస్తుంది, తూలుతుంది పానం. దేవుడికి మహిమకరుడు కాక బద్ధకం ఉంటుంది కదండి మనందరిలో. వెళ్ళి ఆడ కూర్చున్న తర్వాత నేను అనుకున్నాను, ప్రభా నాకు నిద్ర వస్తుంది. దేవుడు అన్నాడు, వెయిట్ వెయిట్ వెయిట్, స్విచ్ ఆన్ చేయి, స్విచ్ ఆన్ చేయి, స్విచ్ ఆన్ చేయి అంటున్నాడు ఫోన్ దేవుడు. అదేంటి ప్రభు నీ దేవాలయంలో ఉన్నాను కదా, స్విచ్ ఆన్ చేయి. నేను ఫోన్లు ఎత్తుంటారు అందరూ, నాకు తలనొప్పి ఎత్తుంది మళ్ళీ అంటే తప్పుగా అనుకోకండి అమ్మో, ఉండదు చెప్తున్నా. నీతో సమయం గడపకపోతే నేను బయటకు వెళ్ళి మాట్లాడలేను, ఆ కృప నాకు ఉండదు. నేనేం మాట్లాడుతున్నా పిచ్చిదానిలాగా మాట్లాడతాను ప్రభా, పరిశుద్ధాత్మ ప్రేరణ వల్ల మాట్లాడను, నీతో సహవాసం చేయకపోతే. అందుకే నేను స్విచ్ ఆఫ్ చేస్తానండి, తప్పుగా అనుకోద్దు. దాని తర్వాత ఇంటికి వచ్చాక మళ్ళీ చూసుకొని చేస్తున్నాను కదా, దేవుడికి మహిమకరం కాక. ఆ సమయంలో నిద్రా సమయంలో నేను చూసిన దర్శనం, మరియ తల్లి రూపం ఎంత పెద్దగా ఉందంటే ఐ కెనాట్ ఎక్స్ప్లెయిన్. కానీ అమ్మ దగ్గర అమ్మ వస్త్రము తీసి ఇట్లా ఏసే స్లీవ మీద ఉన్నాడు కదా, 2 చేతులు చాపి, అలా మరియ తల్లి 2 చేతులు చాపిందండి. 2 చేతులు చాపి ఇలా ఉంది. ఆ తల్లి వస్త్రం మొత్తం పట్టుకొని ఉంది మ్యాంటిల్లో. మనం అందరం మ్యాంటిల్లో ఉన్నాం, మనం అందరం వస్త్రములో ఉన్నాము. ఆమె నాన్నయ్య, ఆ తల్లి వస్త్రములో కప్పబడి ఉన్నాము. ఆమె నాన్నయ్య, మీరు నమ్మండి నమ్మకపోండిమా, ఇది నిజం. నేను చూసిన దర్శనం నిజం. ఎందుకంటే దేవాదేవుడు భయపడుతున్నాను, దేవుడికి తెలుసు నా బిడ్డలు భయపడుతున్నారు. కనీసం దర్శన వరాన్ని ఇచ్చినా కూడా దేవుడు నా బిడ్డ బలపడి, నా బిడ్డలందరికీ బలపడి, నీ యొక్క సహోదరి మళ్ళీ బలపరచాలి నువ్వు అని పేతురు గారికి దేవుడు ఈ విధంగా చెప్పాడు. మనందరికీ కూడా అలా చెప్తూ దర్శనాల ద్వారా మాట్లాడుతున్నాడు. దర్శనం నా కోసం నీ కోసం కాదు, అది దర్శనము ఆ యొక్క ఆత్మల కోసం, సంఘం కోసం, సంఘ అభివృద్ధి కోసం, పరిశుద్ధాత్మ దేవుని ఆనంద పెట్టడం కోసం. నన్ను నేను ఆనంద పెట్టుకోవడానికి కాదు దర్శన భాగ్యం. ప్రవచన వరము నన్ను నేను ఆనంద పెట్టుకోవడానికి కాదు, అది గర్భఫలము నన్ను నేను ఆనంద పెట్టుకోవడానికి కాదు. అది దేవుడి చిత్తం చేయడానికి గర్భఫలం కావాలి. బిజినెస్ చేయాలన్నా దేవుడి చిత్తం కావాలి. జాబ్ రావాలన్నా దేవుని మహిమపరచాలి. అది ఏ పని చేసినా చచ్చుట నీ కొరకే ప్రభువా, మరణించుట అయితే నాకు ఇంకా అది మేలు ప్రభువా అని పునీత పౌలు గారి వలె 2:20 ప్రకారం ఇక జీవించినది నేను కాదు, క్రీస్తే నాలో జీవించుచున్నాడని మనం చెప్పాలని ఆశపడుతున్న దేవుడు ఈ దర్శనం ద్వారా నాతో మాట్లాడింది ఏంటంటే, నా తల్లి నీ దగ్గర ఉన్నది, భయమేలా జోష్న, లే ప్రసంగించు అని దేవదేవుడు ఎంత గట్టిగా మాట్లాడింది అంటే, ప్రియమైన దేవుడు బిడ్డరా, ధైర్యం పుంజుకొని వచ్చింది మోకాల మీద. అప్పుడు ఉండగలిగాను. నిద్ర మొత్తం అయిందండి. మరియ తల్లిని, ఆ తల్లి ముఖమైతే నేను చూడలేదు కానీ ఇలా పట్టుకొని మన అందరి వైపు తల వంచి ఇలా చూస్తూ ఇలా మ్యాంటిల్ పట్టుకొని ఉందండి. నేను అనుకున్నాను, ప్రభు నన్ను మన్నించయ్యా, నేను అవిశ్వాసంలో పడిపోయాను కొద్ది క్షణాలు, నన్ను విడిచిపెట్టావేమో అనుకున్నాను ప్రభు అని. స్విచ్ ఆన్ చేయగానే ఇంకొక సాక్ష్యం ఏంటంటే, అది దర్శనం నేను చెప్పింది, దేవుడికి మహిమకరం కాక ఈ పాపాత్మరాలకు కూడా దేవుడు చూపించినందులకు ఒక సాక్ష్యం చెప్తూ పెట్టేస్తాను. అదేంటంటే, నిన్నటి రోజున మేరీ అక్క అక్కడ ఉంటారు, మన ఎస్ లార్డ్ అవర్ లేడీ ఆఫ్ పర్పచువల్ చర్చ్లో జగద్గిరి రూట్లో. ఆ తల్లి నాకు తెలీదు, ఆ అక్క ఆల్మోస్ట్ 1 month ముందో ఏమో ఒకసారి అడిగారంట, 15 రోజుల ముందో ఏమో. అప్పటికి జాన్ ఫాదర్ గారు బాగలేరని పరిశుద్ధాత్మ మన గ్రూప్లో చెప్పారు. నేను ఆ ఫాదర్ అనుకోలేదండి, జాన్ ఫాదర్ అంటే ఎవరో ఉండొచ్చులే అనుకున్నాను. మళ్ళీ దాని తర్వాత నేను పావని అక్కకి, మళ్ళీ మేరీ అక్కకి కూడా మెసేజ్ చేశాను, అక్క జాన్ ఫాదర్ ఎలా ఉన్నారంటే 3-4 రోజుల ముందు అనుకుంటాండి, అది 3-4 రోజులైనా ప్రభా, మేబీ వారం కూడా అయ్యిండొచ్చు తల్లి, గుర్తులేదు నాకు ఎగ్జాక్ట్గా. అడిగినప్పుడు హెల్త్ బాగాలేదు అని ఎవరో చెప్పారు, మేరక్కనో పావనక్కనో చెప్పారండి, నాకు గుర్తులేదు. అయితే నేను ఒక అక్కను అడిగాను, అక్క పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తున్నాడు, ఒకసారి అడగవా ఫాదర్ని, దేవుడి చిత్తం అయితే వాక్య పరిచయకి పిలవమని అని. ఎందుకంటే మాట ఇచ్చాడు కదా ఫాదర్ అప్పుడు పిలుస్తా అని. అంటే ఆ బిడ్డ మన గ్రూప్లో లేరు అనుకుందాం, కొద్దిసేపు అట్లా అనుకోవాలి, దయచేసి తప్పుగా అనుకోవద్దు. ఎందుకంటే ఆ బిడ్డని వింటుండొచ్చు, ఆ బిడ్డ కూడా నేను బాధ పెట్టాను కాదు తల్లి, సాక్ష్యం చెప్పాలి కాబట్టి, పరిశుద్ధాత్మ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి. ఆ తల్లి ఏమనిందంటే నాతో, పరిశుద్ధాత్మ ప్రేరణ అయితే పరిశుద్ధాత్మ దేవుడి ప్రేరణ ద్వారా ఫాదర్తో మాట్లాడతలేదు జోష్న అన్నట్టుగా అక్క మెసేజ్ చేశారు. ఓకే అని నేను పాజిటివ్గా తీసుకున్నాను, దేవుడికి మహిమకరం కాక. దాని తర్వాత నిన్నటి రోజున అడరేషన్ చాపలో కూర్చున్నప్పుడు ఒక్క గుర్తు జాన్ ఫాదర్ కోసం చెప్పన్నాడు దేవుడు, ఒక్కటే గుర్తు, మరి తల్లి మధ్యస్థ ప్రార్థన.
చెప్పి ముగించాను, అయిపోయింది. రెండో గుర్తు జోసెఫ్ ఫాదర్, మూడో గుర్తు జోమన్ ఫాదర్, నాలుగో గుర్తు, ఇలా ప్రీస్టులు అందరి గురించి గుర్తు చేస్తున్నప్పుడు నీకు చెప్తున్నాను, అర్థమైతలేదా, స్విచ్ ఆన్ చేయి అంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఏంటి ప్రభా ఇంతగానో చెప్తున్నాను, స్విచ్ ఆన్ చేశానండి ఫోను. డైరెక్ట్గా ఒక మిస్డ్ కాల్ ఉంది, వాట్సాప్లో 2 మిస్డ్ కాల్స్ ఉన్నాయి, మేరీ అక్కవి అక్కడ ప్యారిస్ నుంచి. ఎమ్మటే కాల్ చేశాను బయటకు వచ్చి చేపల నుండి. అక్క ఏంటక్క అంటే, ఫాదర్ జాన్ గారు ఈరోజు మీరు ఫ్రీగా ఉన్నారా, రమ్మని చెప్తున్నారమ్మా వాక్య పరిచర్యకని. దేవుడికి ఒక్కసారి గట్టిగా క్లాప్స్ కొడదామండి. నిజంగా 9 వరకు తీసుకున్న, దయచేసి నన్ను మన్నించండి. గ్లోరీ టు గాడ్ అమ్మ, గ్లోరీ టు గాడ్. నేను నా ప్రయత్నం కాదు, అది దేవుడి ప్రయత్నం, పరిశుద్ధాత్మ దేవుడి ప్రయత్నం. ఒక్కరు నోరు మూసుకుంటే 100 మందిని దేవుడు లేపడతాడు. ఆమె అలియా. అప్పుడు ఏముంటుంది తెలుసా, మనం చేయకపోతే గిల్ట్ ఫీలింగ్ ఉంటుంది. అందుకే ఏం చేయాలి, పరిశుద్ధాత్మ దేవుడికి మనకి ప్రేరేపణిచ్చినప్పుడు విధేయత చూపించాలి. ఆ విధేయత ఎంత గొప్పది తెలుసా అండి. దివ్య మందసం ఉన్న మరియతని 3 నెలలు ఉంటే ఉభయదేవి ఇంటిని దీవించింది. దివ్య మందసం దేవుడే దీవించాడు. కానీ అదే మరియతని దివ్య మందసం దేవుడి యొక్క శక్తి అభినాదాబు ఇంటిలో 20 ఏళ్ళు ఉన్నప్పటికీ దీవెన లేదు. ఎందుకు? విధేయతకి ఉన్నంత తేడా. అది విధేయత 3 నెలల్లో రిజల్ట్ వస్తుంది. విధేయత 30 సంవత్సరాలైనా అక్కడే ఉంటుంది, నది దగ్గర అక్కడే ఉంటాడు. కుంటోడై గుడ్డోడై ఏం చేస్తామండి, ఏం చేయలేం. దేవుడి చిత్తం కూడా ఒకసారి ఉంటుంది అనుకోండి. కానీ అంత ఘోరంగా విధేయత చెప్పినా మొండిగా మొద్దు వలె ఉన్నాయి మన హృదయాలకు. ఒక్కసారి దేవుడు చెప్తున్నాడు కదా, నీకు ఏదో విందాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మదేవ, ఈ రోజును బట్టి నీకే సమస్త ఘనత మహిమ ప్రభావం చెల్లిస్తూ, మాకు గాయాలుంటే ఇంకో వేరే బిడ్డల గాయాలు మేము వాక్యం చెప్పేటప్పుడు స్వస్థత అవ్వదు. ఇట్స్ ట్రూ, ఇది నిజం ప్రభువా. వాక్యం ఇది చెప్తుంది. మేము గాయాలను పెట్టుకొని లోపల ఆ గాయంతో వాక్యం చెప్తున్నప్పుడు పాస్ట్ లైఫ్లో ఉన్న అన్నీ మెమరైజ్ చేసుకొని చెప్తూ ఉంటాం ఎగ్జాంపుల్స్. అట్లా కాకుండా ప్రభువా, మేమందరము నీ చిత్త ప్రకారం, నీ మహిమ ప్రకారం నీతో ప్రతిరోజు సత్సంబంధాన్ని కలిసి జీవిస్తూ అనేకులు దీవెనకరంగా ఉండుటకు మాకు కృపను అనుగ్రహించినావు ఆల్రెడీ. ఈ గ్రూప్ని బట్టి నా తండ్రి, ఈ బిడ్డలను బట్టి, ఈ ఆధ్యాత్మికమైన బిడ్డలను బట్టి, ఈ ఆధ్యాత్మికమైన తన తల్లుని బట్టి, ఆధ్యాత్మికమైన బ్రదర్స్ని బట్టి, సిస్టర్స్ని బట్టి, అందరిని బట్టి నీకే సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తూ, ఎవరికో అబ్డామినల్ పెయిన్ నుండి స్వస్థత అయింది. దేవుడికి మహిమ కలుగుగాక. ఆమేన్. మనలో ఇప్పుడు ఇద్దరికి ఒక ప్రశ్న ఉంది, పరిశుద్ధాత్మ దేవుడు రివీల్ చేస్తున్నాడు. దేవుడికి మహిమ కలుగుగాక. అదేంటంటే, యేసయ్య గాయాలను పొందాడు కాబట్టి, గాయాలు ఉన్నాయి కాబట్టి వేరే వాళ్ళ గాయాలకి స్వస్థత ఇచ్చాడు. ఒకరికి గాయాలుంటే ఇంకోరి యొక్క గాయాలకి స్వస్థత ఎందుకు అవ్వదు అని మీరు అడుగుతున్నారు ప్రశ్న. దేవుడు ఒకటి చెప్పమంటున్నాడు. యేసు ప్రభువు వారు దైవ సంభూతుడు, పరిపూర్ణముగా మానవుడు, పరిపూర్ణముగా దేవుడు, సంపూర్ణముగా పరిశుద్ధాత్మ ప్రేరణ చేత తప్ప తన యొక్క ఒరిజినల్ ఆ యొక్క మానవ దృక్పథాన్ని ఎక్కడా కూడా ఉపయోగించలేదు పరిచర్యలో. పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా మాత్రమే మాట్లాడాడు. కాబట్టి యేసయ్య పొందుకున్న గాయాల ద్వారా మనకి స్వస్థత వచ్చింది. మనము కూడా యేసయ్యలాగా, యేసయ్యని పోలి జీవిస్తూ, అందుకే దేవదేవుడు అంటూ ఉన్నాడు, దేవుడు దైవ సంభూతుడు, ఆయనతో మనం పోల్చుకోవడం కాదు, కానీ క్రీస్తుని పోలి మనం జీవించాలి. అంతకంటే ముందు 3 లెవెల్స్ ఉన్నాయి. దేవుడికి కింద మరియతల్లి ఉంది, మరియతల్లి కింద అనేక మంది పునీతులు ఉన్నారు. ఆ పునీతుల కింద మళ్ళీ లెవెల్స్ ఉన్నాయి. ఏం లెవెల్? బహుమానంలో లెవెల్స్. ఆ యొక్క లెవెల్లో పునీతులు ఉన్నారు. అందుకే హెబ్రీయులకు రాసిన లేఖ 12వ అధ్యాయంలో చూస్తున్నా, సాక్షి సమూహము ఎంత బాధపడి ఉన్నారో. వారందరూ మనల్ని అందరినీ పెనవేసుకొని ఉన్నారు, మనందరి చుట్టూ మనల్ని రక్షించడానికి. దేవుడి సంఘముగా వాళ్ళ మధ్యస్థ ప్రార్థనలు అడగకపోతే స్వస్థత కష్టం. నిజం చెప్తున్నానండి, నేను ఎక్స్పీరియన్స్ చేసింది. నాకు తెలిసి దేవుడి స్వరాన్ని నేను ఇంత క్లియర్గా వినడానికి గొప్పతనం ఏం లేదండి, నా ప్రార్థన కూడా కాదు. దేవుడి యొక్క అనుగ్రహం మరియతల్లి ద్వారా నా యొక్క జీవితంలోకి రావడం మొట్టమొదటిది అయితే, రెండవది మీ యొక్క ప్రార్థనలు, మీ యొక్క దీవెనలు అయితే, మూడవది పునీతులకి స్థానాన్ని ఇవ్వాలి. కానీ ఇక్కడ ఉన్న మనందరం కూడా దేవుడు ఉపయోగించుకుంటున్నాడు దేవదూతల్లాగా. అందుకే నెక్స్ట్ స్థానం మనుషులకు ఇస్తున్నాను, తప్పుగా అనుకోద్దుమా, దేవుని నేను కించపరచట్లేను. మూడవది పునీతులండి, వాళ్ళ ప్రార్థన ఐ ఎక్స్పీరియన్స్డ్ ఇట్. నాకు పునీతుల్ని పరిచయం చేసిన తల్లిని నేను ఎప్పుడు మర్చిపోను. ఆ తల్లి గురించి ప్రార్థన చేయడం నేను ఎప్పుడు మర్చిపోను. నాకు మొట్టమొదటిగా పునీతుల్ని పరిచయం చేసిన తల్లి వెరోనికా ఆంటీ, ఆధ్యాత్మికమైన తల్లి, 3 PM ప్రేయర్ గ్రూప్లో. ఆమెను చూసి చాలామంది అన్నారు, ఏంది ఇవాళ ఇట్లా మాట్లాడుతుంది అన్నారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఏమన్నాడంటే, ఆమెని తల్లితో సమానం, వినవా అన్నాడు.
నేను ఎందుకు చెప్తున్నా అంటే మనం అంత టేక్ ఇట్ ఈజీగా మాట్లాడుతుంటాం ఒక వ్యక్తిని చూస్తే. ఆ దృక్పథం మనలో ఉండి 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 ఎంత పెద్ద అభిషక్తులు వచ్చినా కూడా ఎంత అద్భుతాలు చేస్తే ఏంది, ఆమె పరిశుద్ధంగా లేదు, ఈయన పరిశుద్ధంగా లేడు, దేవుడు చేస్తున్నాడు. చెయ్యాలి అంటే దేవుడికి ఏదో ఒక ఆయుధం కావాలి కదా, హోలీనెస్.